హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చెప్పినట్టే కేరళకు పోతున్నా, వారం రోజులు పోతున్నా. లీవ్స్ అయితే తీసుకుంటున్నా. ముందుగా చెప్తా, వీడియో వెళ్ళే ముందు మీరు ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. సో నేను చెప్పినట్టే నేను కేరళకి అయితే వెళ్తున్నా. సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ మొత్తం 1 వీక్ వెళ్తున్నా. సో నేను ప్లాన్ చేసింది ఏంటంటే ఫస్ట్ డే 1 ఇప్పుడు ఈరోజే. సో కోయంబత్తూర్కి వెళ్తున్నా. సో కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్కి వెళ్ళి అక్కడ ఒకరోజు స్టే చేసి కోయంబత్తూర్లో అక్కడి నుంచి నెక్స్ట్ రోజు మున్నార్కి వెళ్దామని ప్లాన్. సో అక్కడ ఎన్ని రోజులు నచ్చితే అన్ని రోజులు ఉండి సో నెక్స్ట్ అక్కడి నుంచి ప్లాన్ చేసుకుందామని అనుకుంటున్నా. సో మొత్తం అయితే నేనైతే ప్లాన్ చేయలేదన్నమాట. సో కొంచెమే ప్లాన్ చేసా. ఇక్కడ నుంచి కోయంబత్తూర్కి వెళ్ళాలి. సో ఇంకా కోయంబత్తూర్లో కూడా నేను స్టే కానీ ఏ స్టే కూడా ఇంకా నేను బుక్ చేయలేదు, ఎందుకంటే సోలో రైడ్ కాబట్టి. సో ఎక్కడో చోట లైక్ కాటేజెస్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి కదా. సో మెనీ ఆప్షన్స్ విల్ బి దేర్ వెన్ యూ గో అలోన్ సోలో రైడ్ చేసినప్పుడు. సో ఇంకా ఏం బుకింగ్ అయితే చేసుకోలేదు. సో అంతే, మరి స్టార్ట్ అవుతున్నా. 8 అయింది. మీట్ యూ ఇన్ కోయంబత్తూర్. So everything is set it up, ready to go. Coimbatore and Kerala trip. సో ఇక్కడే తినే క్యాప్ అనమాట. అరౌండ్ 160-170 కిలోమీటర్స్ అయితే వచ్చేసిన. ఒక 3 hours పట్టింది. సో ఇంకా 4 hours పడుతుంది. 200 కిలోమీటర్స్ ఉంది. సో టిఫిన్ చేసేసా, జ్యూస్ తాగా. డీహైడ్రేట్లో ఉండాలి. ఎండలు ఉన్నాయి. సో ఏం వర్షం పడే అవకాశాలు లేవు. సో వర్షం పన్నా మన దగ్గర అన్నీ ఉన్నాయి, రైన్ కోట్లు అవి ఇవి. ఓకే, సో మనమేం భయపడాల్సిన అవసరమే లేదు. సో పెట్రోల్ కూడా ఫుల్ ట్యాంక్ ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. నో వన్ కెన్ స్టాప్ అస్. ఓకే, నో వన్ కెన్ స్టాప్ అస్. వెళ్ళిపోవడమే. సో రోడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో 6-way అనమాట. అండ్ మన నైస్ రోడ్ ఎట్లుంటుంది మైసూర్కి పోయేది, ఆ పక్క ఈ పక్క కంచె కట్టేసి అనిమల్స్ రాకుండా అండ్ అన్నెసెసరీగా లోపలికి బయటికి వచ్చేకి లేకుండా లైక్ అంతా కంచె కట్టేశారనమాట. రోడ్ అయితే భలే ఉంది, మొత్తం దట్టు గ్రీనరీ అనమాట. సో ఇది ఇంకా గ్రీనరీ కొంచెమే. ఇంకా ముందు చాలా ఉంది, లైక్ కోయంబత్తూర్ కానీ ఆ పక్క మున్నార్ కానీ. చూద్దాం ఎట్లా ఉంటుందో. సో ఇప్పుడైతే రోడ్డు భలే ఉన్నాయి, సందులు గొందులు అండ్ మొత్తం గ్రీనరీగా ఉంది. అండ్ విశాలంగా ఉన్నాయి రోడ్లు మటుకు. ఇక్కడెక్కడా లేవు అండ్ ట్రాఫిక్స్ లేవు. ఓకే, ట్రాఫిక్ లేదు, సిగ్నల్స్ లేదు, స్పీడ్ బ్రేకర్లు లేవు, ఏమీ లేవు. హ్యాపీగా జాలీసే వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే, సో యాక్చువల్లీ ఇది 5 to 6 days ట్రిప్ అనమాట. ట్రిప్. సో నేనేమంటున్నానంటే, నేను సబ్స్క్రైబ్ కానీ మీరు చాలాసార్లు వినాల్సి వస్తుంది, నా ఫేస్ కూడా చూస్తూనే ఉండాల్సి వస్తుంది. సో మీరు మేక్ ష్యూర్ సబ్స్క్రైబ్ చేసేస్తే ఒక పని అయిపోతుంది. ఓకేనా? సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేనైతే వెళ్తున్నా. సో నేను చెప్పినట్టనే నా కళ్ళతో చూసేటివన్నీ మీకు చూపించేస్తాను. ఓకే, సో దారిలో కూడా ఏమన్నా లొకేషన్స్ ఉంటే అది కూడా చూద్దాం. సో అది మ్యాటర్. ఓకే, మళ్ళీ ఎక్కుతా. సో మళ్ళీ నెక్స్ట్ 50 to 60 కిలోమీటర్స్ బ్రేక్ తీసుకున్నాం. ఓకే, సో ఇప్పటికైతే ఇక్కడ నుంచి 200 కిలోమీటర్స్ ఉంది కోయంబత్తూర్. సో నేను ఇది అప్పటి నుంచి కేరళ అనుకోండా, కాదు తమిళనాడుని. ఇంకా కేరళకి నేను ఇంకా ఎంటర్ అవ్వలే. సో మళ్ళీ ఫుల్ ట్యాంక్ కొట్టించా 9-10కి. మరి ఇంకా నాకు తెలిసి ఇంకా మున్నార్లో మొత్తం తిరిగి మున్నార్లో మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళేంత వరకు ఉంటుంది అనుకుంటున్నా. చూద్దాం. అండ్ వన్ మోర్ థింగ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఏ పెట్రోల్ బంక్లో అయినా మనం వాటర్ అయితే ఫ్రీగా పట్టుకోవచ్చు, ఫ్రీ ఎయిర్ తీసుకోవచ్చు, బైక్కి ఫ్రీ ఎయిర్ పట్టించుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఎయిడ్ కిట్ రిక్వైర్డ్ అయితే ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా మనం ఫ్రీగా పెట్రోల్ బంక్లో అయితే తీసుకోవచ్చు. సో రిమెంబర్. ఓకే, సో వీ నో నీడ్ టు పే ఎనీథింగ్. అండ్ ఈవెన్ రెస్ట్ రూమ్స్ కూడా మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట పెట్రోల్ బంక్స్లో, ఏ పెట్రోల్ బంక్ అయినా కావచ్చు. సో గైస్, ఈ పక్క అంతా కేరళ సైడ్ అంతా కోకోనట్స్ ఎక్కువ ఉంటాయి అనేది నిజమే.
ఇక్కడంతా ఇదంతా ఇది అవుట్స్కట్స్ కాదు ఆర్ బయట కాదు, ఇదంతా టౌనే అనమాట. సో ఈ టౌన్ మధ్యలో కూడా ఎన్ని టెంకాయ చెట్లు ఉన్నాయి చూడండి, అదంతా టెంకాయ చెట్లే, ఇవన్నీ టెంకాయ చెట్లే. ఓకే, సో ఈ పక్క అన్నీ కూడా టెంకాయ చెట్లు. ఓకే, టెంకాయ చెట్లు అన్నీ ఉన్నాయి కదా, అంత మాత్రాన టెంకాయలు 20కో 30కో వస్తాయా? లేదు, 50 రూపీసే మళ్ళీ. అట్లుంటుంది జనాలతో బిజినెస్. దిస్ ఇస్ బిజినెస్. కావేరీ రివర్ అనమాట. సో ఇదే, ఈ వాటర్ కోసమే కర్ణాటక తమిళనాడు కొట్టుకుంటుంది. వాటర్ ఫ్లోయింగ్ అయితే కొంచెం ఉంది, కొంచెం. ఆయన చూడు అక్కడ, మీకు కనిపిస్తుందో లేదో తెలీదు, ఆయన చేపలు పడుతున్నాడు అనమాట. సో డిజిటల్ టెక్నాలజీతో కిందేమో గోచే కట్టుకున్నాడు, బట్ కళ్ళకి మటుకు అది స్పెట్స్ ఉంటాలే స్విమ్మింగ్వి, అవి వేసుకున్నారు అనమాట. అండ్ ఇక్కడంతా ఆవులంతా మధ్యలోకి వచ్చినాయి, అంటే వాటర్ లోపల నుంచే వచ్చినట్టు కదా. సో భలే వచ్చాయి లోపలికి. మనం అక్కడ అందరూ ఫిషింగ్ చేస్తున్నారు అనమాట. సో భలే ఉంది ఇక్కడ నుంచి లొకేషన్స్ అయితే. అండ్ అది భవానీ టెంపుల్ అనమాట, అక్కడ ఉండేది భవానీ టెంపుల్. సో ఇది కావేరీ రివర్. సో తినే ఆపిన ఇక్కడ జనాలు ఎట్లా అంటే హోటల్లో ముందే ఆల్రెడీ 2-3 హోటల్లో ఆపాను అనమాట. సో అక్కడ ఫుడ్ అయిపోయినట్టుంది. సో టైం ఒక 3:30 అట్లా అవుతుంది కదా. సో ఫుడ్ అయిపోయింది అన్నారు. సో నేను ఇంకో షాప్కి వచ్చా. ఇక్కడ వాడు పప్పు తీసుకురంటారా అంటే వాడు సాంబారే చేస్తున్నాడు ఎట్లయినా. సో మనకు ఆంధ్రాలో అక్కడ పప్పు ఎట్లనో ఇక్కడ వీళ్ళకి సాంబార్ అట్లా ఉన్నట్టుంది. సో సాంబార్ వేస్తున్నాడు, దాంతోనే తినేసి సాంబారు రసము పెరుగు వేసి దున్నేసి అని ఎందుకు వచ్చిందంటే సమ్ ర్యాండమ్ సార్ పరిచయం అయినారు. సో దే ఆర్ సపోర్టెడ్ మీ దేర్, లాంగ్వేజ్ ప్రాబ్లం కదా. సో ఫుడ్ ఆర్డర్ ఇచ్చాక వాళ్ళు హెల్ప్ చేశారనమాట. సో అందుకు అలా వచ్చింది. సో 100 రూపీస్ అంట ఫుల్ మీల్స్. ఓకే, సో ఫుడ్ విషయం పక్కన పెడితే కోయంబత్తూర్కి 60 కిలోమీటర్స్ అవేలో ఉన్నా. సో 1 అవర్లో అయితే వెళ్ళిపోతాయి. ఇంకో నెక్స్ట్ 1 అవర్లో షెల్టర్ తీసుకోవాలి. మళ్ళీ నేను ఈషా ఫౌండేషన్కి స్టార్ట్ అవ్వాలి. సో చూద్దాం మరి. అందుకే నాన్ వెజ్ మొత్తం తినలేదు ఈరోజు, మళ్ళీ ఫ్రెష్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఏమో చూద్దాం మరి. ఓకే, సో 1 అవర్లో కోయంబత్తూర్కి వెళ్ళిపోతా, తెలిసి. సో గాయస్, జస్ట్ 25 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా కోయంబత్తూర్కి. సో ఇది ఇంకో టోల్ గేటు. సో ఇది 6దో 7దో. సో మీరు కార్లో వచ్చారంటే టోల్ తీరిపోద్ది. అందుకే బస్ టికెట్ కూడా చాలా ఉంది బెంగళూరు టు ఇట్లా కోయంబత్తూర్ ఆర్ మున్నార్కి. సో ఈ టోల్ గేట్స్ అన్నీ ఉన్నాయి కదా, అందుకే. ఏదో ఈ నేషనల్ హైవే ఏదో చెంగాపల్లి కోయంబత్తూర్కి అయితే రీచ్ అయిపోయా. సో కోయంబత్తూర్కి ఎంట్రన్స్ రాగానే వర్షం పడింది అనమాట. వర్షం పడింది అంటే జల్దీగా ఇంకా రూమ్ తీసుకోవాలి కదా. సో రూమ్ తీసుకున్నాను అనమాట ఓయోలో చూసి, ఓయో అప్లికేషన్లో. సో ఇక్కడ చూస్తే 600కి దొరికిందనమాట ఇక్కడ. ఓకేనా, సో ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ మోర్ దాన్ దిస్. ఓకే, ఇప్పుడైతే నా రూమ్ చూపిస్తా. సో టైం 6 అవుతుంది. సో ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ ఉంది ఈషా ఫౌండేషన్. సో ఇప్పుడు 6కి స్టార్ట్ అవుతే 7కి రీచ్ అవుతా. సో 1 అవర్ అక్కడ ఉండేసి 8కి క్లోజ్. సో 8కి రిటర్న్ అయిపోతా. సో ఇదే నా నైట్ స్టే. సో ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ మోర్ దాన్ దిస్ అనమాట. ఏమంటావు? సో 600కి ఇంతకంటే ఏం రాదు. ఓకే, ఫాలో ఫర్ మోర్.